రాష్ట్రంలో రైతాంగానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో తీసుకొచ్చిన పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో నామకరణం అయితే చేయడం జరిగింది. సో నామకరణం చేస్తూ దానికి బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. 4,500 కోట్లు అయితే కేటాయించారు. అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం రైతు భరోసా పథకంతో మొదటి విడతలో చూసుకుంటే ఏదైతే 7,500 ఇచ్చేదో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు అయితే కేటాయించేది. అవి డబ్బులు అయితే సరిపోయాయి దాదాపు 60 లక్షల మంది రైతులకు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. వారి అందరికీ కూడా కేవలం 4,500 కోట్లు కేటాయించడం జరిగింది. సో అలా చేసినట్లయితే మరి అందరికీ 20,000 రూపాయల చొప్పున ఇచ్చే పరిస్థితి అయితే ఉండదన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి మొదటి విడతలో 20,000 ఇస్తుందా, లేదంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తుందా, లేదంటే కొంతమంది రైతులు మినహాయిస్తుందా అనే మార్గదర్శకాలు అయితే ఇంకా మనకైతే విడుదలైతే కాలేదు. అయితే దీనికి సంబంధించి బడ్జెట్ అయితే విడుదలైంది కాబట్టి మనకి జనవరి నుంచి అంటే కొత్త ఏడాది నుంచి ఈ ఏదైతే ప్రజెంట్ మనకి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉందో అన్నదాత సుఖీభావ అనే పేరు చెప్పి దీంట్లో అయితే కీలక మార్పులు అయితే రాబోతున్నాయి మన అందరికైతే తెలుస్తూ ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఏ కీలక మార్పులు వచ్చినా కూడా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.